వైభవంగా కంబాల సంక్రాంతి సంబరాలు. కంబాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో గోకవరం సీఎండీ ప్రాంగణంలో ఘనంగా సంక్రాంతి వేడుకలు. భోగిమంటలు వెలిగించి సంబరాలు ప్రారంభించిన రామసేన అధ్యక్షులు బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాసరావు. సంక్రాంతి సందర్భంగా గోకవరం నుంచి తండికొండకు వెళ్లే రూట్లో మన కంబాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో రంగరంగ వైభవంగా ఈ ముగ్గుల పోటీలు అంటూ డూడు బసవన్న మరియు ముగ్గుల పోటీలు దాంతోపాటుగా భోగి మంటలతో కలకల్లాడుతున్న ఈ ప్రదేశాన్ని చూడవచ్చు. శ్రీ మహాగణాధిపతి నమః. భారత్ మాతా కీ జై. జై శ్రీరామ్. నేను మీ కంబాల శ్రీనివాసరావు, విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడిగా మీకు అందరికీ తెలుసు. భారతీయ జనతా పార్టీ నాయకుడిగా కూడా మీకు ఈ కాలంలో తెలుసు. నేను ఈ ప్రాంతం ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లాలో రాజమండ్రి దగ్గర ఉన్న 33 కిలోమీటర్ దూరంలో ఉన్న గోకవరం గ్రామం ఇది. నేను ఈ ఊళ్ళోనే పుట్టానేది. ఇక్కడ ఈ రోజున మా సిఎండి కేఎస్పీ రిటర్న్స్ అనే సిఎండి గ్రూప్ ప్రాంగణంలో మేమంతా కూడా భోగి, మకర సంక్రాంతి, కనుమ, ముక్కనుమ అనే భారతీయులందరికీ సంబంధించిన విశిష్టమైన పండుగని అద్దం పట్టేలాగా, అంటే ఆ పండుగలు మనం ఏ విధంగా చేసుకుంటామో దాని యొక్క విశిష్టతను అద్దం పట్టే విధంగా నుంచి తెల్లవారుజామున ఉదయం నుంచి కూడా భోగి మంటలు, ఆవు పిడకలతోటి భోగి మంటలు వేయడం, అలాగే పాలు పొంగించుకోవడం, మకర సంక్రాంతికి పాలు పొంగించడం, అలాగే కోడి పందాలు నిర్వహించట్లేదు కానీ ఆ యొక్క కోడి పందాలు పట్టుకుని నాటకీయంగా దానికి సంబంధించిన ఏర్పాట్లు చేసుకోవడం, అలాగే మేము పతంగులు ఎగరేయడం కానీ, హరిదాసులు రావడం కానీ, మన నందీశ్వరులతోటి మన ఎవరైతే ఎడ్డులు తీసుకుని వస్తారో ఆ కార్యక్రమాలు అవి చేసుకోవడం కానీ, అలాగే రెండెడ్లు బండ్లు, ఇంకా ఎన్నో కార్యక్రమాలు దీనికి సంబంధించిన ఎద్దులకు పూజ చేయడం కానీ, కర్మనాడు ఎద్దులకు పూజ చేస్తాం మనం అందరం కూడా. ఇలాంటి కార్యక్రమాలు అన్నీ చేస్తూ ముగ్గుల పోటీలు వేసుకుని మా అందరికీ కూడా దానికి ప్రైజులు, అందరూ సంతోషపడే విధంగా, ఆడపిల్లలకు సంతోషం కలిగే విధంగా వాటి ప్రైజులు, అవి చిన్న ప్రైజులు కూడా కాదు, మంచి ప్రైజులు. మొదటి ప్రైజ్ అయితే 15,000 రూపాయలు మేము ఇవ్వడం జరుగుతుంది. అలాగే రెండో ప్రైజ్ 10,000 రూపాయలు, మూడో ప్రైజ్కి 5,000 రూపాయలు, అలా కన్సలేషన్ ప్రైజులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇలాగ ముగ్గుల పోటీలు కూడా నిర్వహించడం జరుగుతూ, అలాగే నృత్య కళా ప్రదర్శన, అలా సంగీత కళా ప్రదర్శన, ఇలా అన్నింటినీ కూడా మేము చేసుకుంటూ ఈ పండుగ యొక్క విశిష్టతని నేను చాలా ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, భారతీయులు అందరూ చేసుకునే పండుగలన్నింటిలో కూడా అంతర్వాహినిగా ఆరోగ్య సూత్రాలు ఉంటాయి. అలాగే మన యొక్క సంస్కృతి, సనాతన ధర్మం కూడా దాంట్లో ఉంటుంది. ఎన్నో విశిష్టతలు ఉంటాయి. వీటన్నిటి మరుగున పడిపోకుండా ఉండడం కోసం అని చెప్పి మా లేఅవుట్ ప్రాంగణంలో వీటన్నిటికీ ఏర్పాటు చేపించి, సో ఇవి వచ్చే రానున్న యువతకి వీరి విషయాలు మర్చిపోకుండా వాళ్ళందరికీ కూడా ఈ గొప్పతనాన్ని, వైభవం తెలుసుకునేలాగా చేయడం, వీటిని రాబోయే తరాలకు అందించడం. ఇంతేకాకుండా ఈ విధంగా మనం చేసుకునే పండుగల యొక్క విశిష్టతని, వైవిధ్యాన్ని ప్రపంచ దేశాలకు పరిచయం చేయడం, ఇవన్నిటినీ కూడా దృష్టిలో ఉంచుకుని ఎంతో ఉత్సాహకరంగా చేసుకోవడానికి, ఉత్సాహం కలిగించడానికి ఈరోజు నేను ఏర్పాట్లు చేయడం జరిగింది. అందరూ కూడా చాలా సంతోషంగా వచ్చి వైభవంగా ఇక్కడ ఉన్న కార్యక్రమాలన్నీ కూడా చేసుకుంటున్నారని, సో ఈ విధంగా మీకు అందరికీ తెలియజేస్తూ మేము ఈ పండుగను గొప్పగా జరుపుకుంటున్నాం. ఇక్కడ మేము అనుకుని చేసింది కాదండి. మేము 2 రోజుల ముందుగా అదే అనుకున్నాం. యాక్చువల్గా చెప్పాలంటే నేను ఇది కొనసాగించాలని అనుకుంటే మీరు దీన్ని పండుగ వాతావరణం కింద తీసుకోండి. భోగి పండుగ, మకర సంక్రాంతి, కనుమ పండుగలకి తీసుకోండి. దీనికి ఇంకా ముందుకు సాగించామని చెప్పారంటే, మీరు 3 పండుగలు ఒకరోజు మీరందరూ రావాలంటే మీకు కూడా కష్టం కదా. ఒక రోజులోనే ఇవన్నీ ప్రతిబింబించేలాగా మీకు అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది.